ఈ మధ్య కాలంలో సౌత్ దర్శకులే నార్త్ మార్కెట్ ని రూల్ చేస్తున్నారు. అక్కడ వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో నార్త్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సౌత్ దర్శకుల సినిమాల విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ కనిపిస్తోంది. అదేంటి చూద్దాం ఈ స్టోరీలో. నార్త్ లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న లేటెస్ట్ మూవీ జాట్. ఈ సినిమాని తెరకెక్కించింది సౌత్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. అందుకే జాట్ సినిమా కథ గోపి తెరకెక్కించిన క్రాక్ కథకు సిమిలర్ గా ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. క్రాక్ సినిమాలో హీరో విలన్ల మధ్య ఫైట్ ఓ మేకు, మామిడికాయ, కరెన్సీ నోట్ కారణంగా మొదలవుతుంది. ఈ చిన్న పాయింట్ కోసమే ఒక ఏరియాని శాసించే విలన్ని ఎదుర్కొంటాడు మన హీరో. జాట్ సినిమాలో కూడా అలాంటి ఒక సిల్లీ పాయింట్ వల్లే హీరో విలన్ మధ్య యుద్ధం మొదలవుతుంది. తను తినే ఇడ్లీ ప్లేట్ పడేసిన విలన్లు సారీ చెప్పకపోవడంతో ఒక్కొక్కరిని కొట్టుకుంటూ మెయిన్ విలన్ వరకు వెళతాడు హీరో. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అక్కడ కూడా విలన్ ఒక ఏరియాని శాసించే రేంజ్లోనే కనిపిస్తాడు. అట్లే కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. తనకు సౌత్ లో బాగా కలిసొచ్చిన ఫాదర్ సెంటిమెంట్ తోనే నార్త్ మూవీ కూడా చేశారు. తేరీ, మెర్సల్ సినిమాల్లో ఫాదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అందుకే జవాన్ లో కూడా అదే లైన్ తీసుకున్నారు అట్లీ. ఈ ఫార్ములా ఏకంగా 1000 కోట్ల వసూళ్లు తెచ్చిపెట్టింది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కూడా తనకు సౌత్ లో వర్కౌట్ అయిన ఫార్ములాని నార్త్ లోనూ అప్లై చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో ప్రేమించిన అమ్మాయి ప్రేమ కోసం వైలెంట్ గా బిహేవ్ చేస్తాడు హీరో. యానిమల్ సినిమాలో తండ్రి మీద ప్రేమతో వైలెంట్ గా మారిపోతాడు హీరో. ఇలా సౌత్ లో వర్కౌట్ అయిన ఫార్ములాస్ ని ఇంకాస్త మసాలాతో నార్త్ ఆడియన్స్ కి చూపించి సక్సెస్లు కొడుతున్నారు మన మేకర్స్.